యేసయ్య నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు దేవుని వాగ్దానం 34 కీర్తన 1 వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, ఆయన కీర్తి నా నోట ఉన్నది అని దావీదు చెప్తాడు. దావీదు దేవుని ఎందుకు మహింపరిచేవాడు, దేవుని ఎందుకు కీర్తించేవాడు, దేవుని నామాన్ని ఎందుకు గొప్ప చేసేవాడంటే, ఎబ్రీ పత్రికలో 10వ వచనంలో నీవు నాకు ఒక దేహాన్ని అమర్చావు అంటాడు, నాకు ఒక శరీరమును అమర్చావు అంటాడు. కాబట్టి నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యం కలుగుతుంది. నేను పుట్టక ముందే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, గర్భంలో పిండమై ఉండగానే నీ కన్నులు నన్ను చూసే అంటాడు. అంటే దావీదు తన పుట్టుకకు మూలం దేవుడు అని తెలుసుకున్నాడు. ఈ సృష్టి అంతటినీ సృజించి ఆ సృష్టి మీద అధికారులుగా మానవులు నిర్మిస్తే, మానవుల్ని మాత్రం దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు కలుగజేశాడు. ఆ విషయం దావీదుకు బాగా తెలుసు. అందుకనే ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తించినట్లుగా, ఎల్లప్పుడూ ఆయన సన్నుతించినట్లుగా, ఆయన నామాన్ని గణపరిచినట్లుగా మనం చూడొచ్చు. ఈ దినాల్లో మనం కూడా దేవుడిని ఆరాధించేవారిగా ఉండాలి, దేవుడిని కీర్తించేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని కలుగజేశాడు, యెహోవా దేవుడు, ఆయనే మనల్ని పుట్టించిన మనం ఆయన వారమైన ప్రజలం. కాబట్టి మనం ఆ యేసయ్యను మహింపరచాలి. ఈరోజు ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిని మనం ఆరాధించాలి. ఆయన సజీవుడు, మనందరి పాపం నిమిత్తమై కల్వరి శిలువలో తన విలువైన రక్తాన్ని చిందించడం ద్వారా మనందరి మరలా జన్మింపజేసాడు. హల్లెలూయా. మన పుట్టుకకు మూలమైనే, మన రక్షణకు మూలమైనే, మన నిత్య రాజ్యానికి పరలోకానికి కూడా ఆయనే మూలం. ఆయన నమ్ముకున్న మనం ధన్యులు. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉన్న మనం దేవుడిని మహిమపరుస్తూ ఉండాలి. దినముకు 7 మార్లు ధ్యానిస్తూ మొదలుపెట్టాడు దావీదు. దానియేలు దినముకు 3 మార్లు దేవుడిని ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని కలిగి చేశాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు మనం మహింపరిచే వారిగా ఉందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మెండుగా పొందుకుందాం. నేను నాయంటి వారి యెహోవాను సేవిస్తా ఉన్న వాగ్దానం మన కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.